హాయ్ హలో అందరికీ. ఈరోజు వీడియోలో ఒక ఫేమస్ టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఈ టెంపుల్ అయితే ఎల్బిచర్లో ఉంది. ఈ టెంపుల్ ఎల్బిచర్లో నుండి మూరుకు వెళ్ళే దారిలో ఇలా ఒక ఆర్చ్ కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తున్న ఆర్చే గంగాలమ్మ తల్లి టెంపుల్ ఆర్చ్ అన్నమాట. టెంపుల్ అయితే ఇక్కడ గ్రీనరీ కానీ అట్మాస్ఫియర్ కానీ సరౌండింగ్స్ కానీ చాలా బాగుంటాయి. మనకి ఇక్కడ ఆర్చ్ దగ్గర నుంచి లోపలికి 1 కిలోమీటర్ ఒక చుట్టూ పొలాల మధ్యలో కారు వెళ్ళే మార్గం ఉంటుంది. అంత 1 కిలోమీటర్ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడే టెంపుల్ లొకేట్ అయి ఉంటుందన్నమాట. ఇక్కడ ఎవ్రీ పొంగల్కి అయితే మనకు ఉత్సవాలు జరుగుతాయి. ఇదైతే కృష్ణుడు అర్జునుడు రథం తోలుతున్నట్టుగా ఒక విగ్రహం లాంటిది పెట్టారు. ఇక్కడ వాటర్ ప్లాంట్ కూడా మనకి అవైలబుల్గా ఉంటుంది. చుట్టూ మొక్కలతో పచ్చని పొలాల మధ్యలో చాలా అందంగా, నిజానికి అడుగు పెట్టగానే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ పరిసరాలన్నీ మొక్కల్ని చూస్తూ ఉంటే మనసుకి చాలా ప్రశాంతంగా అండ్ చాలా కళ్ళకి ఒక కనువిందులాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ మొక్కల్ని అయితే భక్తులు ఉంటారు కదా, కోరిన కోరికలు నెరవేరిన తర్వాత భక్తులు తీసుకొచ్చి నాటిన మొక్కలు, పెట్టిన మొక్కలు ఇవన్నీ కూడా ఎందుకంటే మొక్కు చెల్లించుకునే విధానంలో ఇది కూడా ఒక పద్ధతిలా అనుకుంటారు. ఇక్కడ ఈ అమ్మవారిని అయితే మొక్కల అమ్మవారు అని కూడా అంటారు. అందుకే కోరిన కోరికలు తీరిన తర్వాత కొంతమంది బలిస్తూ ఉంటారు అండ్ కొంతమంది ఇలా మొక్కలు నాటుతూ మొక్కలు తీసుకొచ్చి పెడుతూ ఉంటారు అనమాట. ఇక్కడైతే మనకి వెల్కమ్ అని రాసుంది. అండ్ ఇందాక ఇక్కడ ఒక షెడ్ చూసాం కదా, ఆ షెడ్ కూడా ఏంటి అంటే మొక్కు తీర్చుకున్న తర్వాత బలిచ్చిన తర్వాత అక్కడే భోజనాలు అయ్యి ఏర్పాటు చేసుకుని తినడానికి అలా అరేంజ్ చేశారు. అండ్ ఇక్కడ ఒక లేక్ మధ్యలో ఒక పరమేశ్వరి పైన గంగమ్మ నీటిని వదులుతున్నట్టుగా అరేంజ్ చేశారు. దాని చుట్టూ ఒక వాక్వే లాంటిది కూడా అరేంజ్ చేశారు. ఇంతకు ముందు నేను టెంపుల్కి వచ్చానండి. అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్మెంట్ ఉంది, చాలా చేంజెస్ ఉన్నాయి. మనకి ఇక్కడ లైటింగ్ కూడా నైట్ టైం అయితే చాలా నీట్గా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ రైతు అండ్ పొలాల మధ్యలో ఉంది కదా, మీకు ఆ థీమ్ అలా ఎద్దుల బండి చాలా అందంగా చూడగానే చూడముచ్చడిగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ దారి కానీ, కారు వచ్చే మార్గం కానీ, చుట్టూ ఈ మొక్కలు కానీ, లేక్ కానీ, ఈ డెవలప్మెంట్ మొత్తం అమ్మవారి చేయించుకుందని నమ్ముతారు ఇక్కడ జనాలు. ఎందుకంటే ఇంతకుముందు జస్ట్ ఒక పొలం గట్టు లాంటిది ఉండేది. ఇక్కడ అమ్మవారు ఉన్నారు అని గ్రహించిన తర్వాత ఈ లేక్ కానీ, దాని చుట్టూ వాక్వే కానీ అరేంజ్ చేయటం కానీ, ఆ మధ్యలో ఈశ్వరుని అరేంజ్ చేయటం కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ అమ్మవారు ఉన్నారు అని గ్రహించిన తర్వాత భక్తులకి కోరిన కోరికలు నెరవేరడం మొదలు పెట్టిన తర్వాత జరిగిన డెవలప్మెంట్ ఇదంతా కూడా. ఇప్పుడైతే మనం అమ్మవారి టెంపుల్ దగ్గరలో ఉన్నాము. అక్కడ మనకి కనిపిస్తున్న షెడ్ ఉంది కదా, అదే అమ్మవారి టెంపుల్ అన్నమాట. చూడొచ్చు మనం ఇక్కడ భక్తులు మొక్కలతో పాటు జ్ఞాపకార్థం లైక్ బెంచెస్ కూడా అరేంజ్ చేశారనమాట. వచ్చిన భక్తులకి ఇబ్బంది లేకుండా కూర్చోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి, భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ అలా విశ్రాంతి తీసుకోవడానికి బెంచెస్ కూడా అరేంజ్ చేశారు. నిజంగా ఎంత అందంగా అనిపించిందంటే నాకు ఆ మెయింటెనెన్స్ చాలా నీట్గా ఉంది. ఇది ఇక ముందు ఇంకా డెవలప్ అవుతుంది, అది ఖచ్చితంగా గ్యారంటీగా చెప్పగలం మనం. పచ్చని పొలాల మధ్య అని చెప్పాను కదా, నేను ఈ టెంపుల్ పొలాల మధ్యలో ఉంటుంది అన్నప్పుడు నార్మల్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఒకసారి వెళ్ళి చూసిన తర్వాత చాలా అందంగా అనిపించింది. అందుకే నేను ఒకసారి అసలు వీడియో తీస్తే బాగుంటుంది కదా, ఇంతకు ముందుకి ఇప్పటికి చాలా చేంజెస్ వచ్చాయి. ఇన్ ఫ్యూచర్ ఇంకా చేంజ్ అయిపోవచ్చు, బట్ ఇప్పుడున్న అందాన్ని క్యాప్చర్ చేయాలని నేను డిసైడ్ అయ్యాను. అందుకే వీడియో తీస్తున్నాను. ఇక్కడైతే ఒక పుట్టలా అరేంజ్ చేశారు, పాముల పుట్ట లాంటివి అండ్ తులసమ్మ, తులసి కోట, అలా చుట్టూ మీరు ఎక్కడ చూసినా ఈ టెంపుల్ మొత్తంలో ఎటు చూసినా మొక్కలే కనిపిస్తూ ఉంటాయి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పువ్వులు, పూల మొక్కలు ఇవే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ప్రదేశం ఉంది కదా, అమ్మవారికి ఎవరైనా మొక్కు బలి చేయాలి అనుకుంటే ఈ ప్రదేశంలో చేస్తారు. ఇప్పుడు కనిపిస్తున్న బయట ప్రదేశంలో షెడ్ బయట. ఇప్పుడు మనం అమ్మవారిని దర్శించుకుందాం పదండి. అమ్మవారిని దర్శించుకునే ముందు ఇక్కడ కాళ్ళు అవి నీట్గా శుభ్రం చేసుకుని అప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్తారన్నమాట. చూస్తున్నారు కదా, ఇది చుట్టూ ఉన్న పొలాలని నేను చూపిస్తున్నాను. ఇప్పుడు కాళ్ళు కడుక్కుని అమ్మవారి దర్శనం చేసుకుందాం పదండి. ఈ షెడ్ అయితే ఇప్పుడు లోపల అమ్మవారు ఉన్నారు, మీకు కనిపిస్తూ ఉంటారు ఇలా బయటికి. ఇదిగోండి అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. దర్శనం చేసుకుని మీరు కూడా మొక్కుకోండి. చాలా పవర్ఫుల్
అని వినడమే కాదు, నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను, అందుకని చెప్తున్నాను. ఎవ్రీ సండే ఇలా పచ్చని పువ్వులతో డెకరేషన్ అయితే చేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్.